HTML లో ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దామా. HTML రేడియో బటన్ ఆల్రెడీ మనం రేడియో బటన్ చేసాము. A small example of radio button. ఎక్కడెక్కడ ఏమేమి ట్యాగ్స్ ఉన్నాయో చూడండి. P పారాగ్రాఫ్ ట్యాగ్, జెండర్ అని ఇచ్చాము. ఇక్కడ ఫామ్ ఉంది. ఇన్పుట్ టైప్ రేడియో, నేమ్ ఇస్ జెండర్ అండ్ ద వాల్యూ ఇస్ మేల్. BR అంటే బ్రేక్. సో మళ్ళీ ఇన్పుట్ టైప్ రేడియో, నేమ్ జెండర్, వాల్యూ ఫీమేల్ అండ్ ఫామ్ ఇస్ క్లోజ్డ్. అవుట్పుట్ చూద్దాం. See the output, gender అని వచ్చింది, male and female. See, you select any one. సో ఇంకొక ఎగ్జాంపుల్, ఇక్కడ కూడా పారాగ్రాఫ్ ఉంది. బ్రాంచ్, ఇన్పుట్ టైప్ రేడియో, ఐడి CSC, నేమ్ బ్రాంచ్, వాల్యూ CSC. ఇక్కడ లేబుల్ యూజ్ చేసాం చూడండి, లేబుల్ ఫర్ CSC. అలాగే వాల్యూ IT, EC, EEE, సివిల్, మెకానికల్. ఎక్కడెక్కడ ఏమేమి ట్యాగ్స్ ఉన్నాయనేది అబ్జర్వ్ చేయాలి. See, label for CSC, that is IT, and label for CSC, EC, and the form is closed. See the output. So observe the options. అలాగే ఎక్కడెక్కడ చెక్డ్ అని ఉందో చూడండి. చెక్డ్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ అని ఉంది ఇక్కడ. అవుట్పుట్ చూద్దాం. See the output. ఆల్రెడీ IT సెలెక్ట్ అయ్యి వచ్చింది. ఒకసారి అక్కడ చూడండి, చెక్డ్ అని ఇచ్చాం కాబట్టి సెలెక్ట్ అయింది. See this example. Select name is equal to drop down. Option value computer architecture. Selected అని ఉంది. Option value Java and option value discrete mathematics. Tags close చేసుకోండి. సో డ్రాప్ డౌన్ లిస్ట్ అంటే లిస్ట్ ఆఫ్ సబ్జెక్ట్స్ వస్తాయి. అందులో మనం క్లిక్ చేస్తే డ్రాప్ డౌన్ వస్తుంది. మనకు అందులో ఏది కావాలో సెలెక్ట్ చేసుకోవచ్చు. See the output. Here is a list of subjects. Select any one వచ్చింది. ఆల్రెడీ కంప్యూటర్ ఆర్కిటెక్చర్ సెలెక్ట్ అయ్యి వచ్చింది. మనం డ్రాప్ డౌన్ క్లిక్ చేసాం. జావా అండ్ డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ డ్రాప్ డౌన్ లిస్ట్ అంటారు. సో అనదర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఫీల్డ్ సెట్ ఉంది చూడండి. ఫీల్డ్ సెట్, లెజెండ్ ట్యాగ్ ఉంది ఇక్కడ. సెలెక్ట్ మెయింటెనెన్స్ డ్రోన్, DIV డివిజన్, ఇన్పుట్ టైప్ రేడియో, ID, నేమ్, వాల్యూ చెక్డ్ ఉంది. అలాగే లేబుల్ ఉంది. ఇన్పుట్ టైప్ రేడియో, ID, నేమ్, వాల్యూ and the label, second one and third one. ఇక్కడ మనకి ఫీల్డ్ సెట్ క్లోజ్ అయిపోయింది. సో వాట్ ఈస్ దిస్ ఫీల్డ్ సెట్? అవుట్పుట్ చూద్దాం. చూడండి అవుట్పుట్ ఎలా వచ్చిందో. మనకు ఒక బాక్స్ వచ్చింది. సెలెక్ట్ మెయింటెనెన్స్ డ్రోన్, అక్కడ ఒక 3 లిస్టులు ఉన్నాయి. రేడియో బటన్స్ ఉన్నాయి. ఆ రేడియో బటన్స్ లో మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. See the example, heading ఉంది చూడండి, disabled radio button అని. form, direction, input type radio, north. ఎక్కడెక్కడ ఓపెనింగ్ ట్యాగ్స్ అండ్ క్లోజింగ్ ట్యాగ్స్ చూసుకోండి. దిస్ ఈస్ 1. సో ఇక్కడ P ఉంది పారాగ్రాఫ్. వీ కెన్ డిజేబుల్ ద అబోవ్ రేడియో బటన్ బై క్లికింగ్ ఆన్ డిజేబుల్ బటన్. అంటే మనకు ఒక బటన్ వస్తుంది, అది మనం క్లిక్ చేయాలి. సో బటన్ టైప్ బటన్ ఆన్ క్లిక్, డిజేబుల్ బటన్. డిజేబుల్ బటన్ అని ఒక ఫంక్షన్ క్రియేట్ చేసాం మనం. డిజేబుల్ బటన్ అనేది ఒక ఫంక్షన్ క్రియేట్ చేసాం. ఆ ఫంక్షన్ మనం కాల్ చేస్తున్నాం. See the script here. ఈ స్క్రిప్ట్ లో మనకి ఫంక్షన్ డిజేబుల్ బటన్ అని ఒకటి క్రియేట్ చేసాం. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ID నార్త్, డిజేబుల్డ్ ట్రూ ఇచ్చాము.
get element by id example dot inner html the button is disabled now అని వస్తుంది. See the output. So disable radio button direction north నేను సెలెక్ట్ చేశాను. ఇప్పుడు we can disable the above radio button by clicking on the disable button. ఇప్పుడు నేను ఈ బటన్ క్లిక్ చేస్తున్నాను, చూడండి రేడియో బటన్ డిజేబుల్ అయింది. డిజేబుల్ అయింది అంటే మనం సెలెక్ట్ చేస్తుంటే సెలెక్ట్ అవ్వట్లేదు. ఇలా చాలా ఉంటాయి మనకి HTML ఎగ్జాంపుల్స్. మెసేజ్ వచ్చింది చూడండి, బటన్ ఈస్ డిజేబుల్డ్ నౌ అని. See this example, preferred color అని వస్తుంది మనకి పైన. ఇన్పుట్ టైప్ రేడియో, వాల్యూస్ ఏమి ఇచ్చాము, రెడ్, బ్లూ, గ్రీన్. మీకు ఎక్కడైనా కొన్ని ట్యాగ్స్ మిస్ అయితే మీరు యాడ్ చేయండి. అలాగే ప్రిఫర్డ్ ఐటమ్, ఇన్పుట్ టైప్ రేడియో, వాల్యూ కార్. ఇక్కడ మనం చూడండి, ఇక్కడ ఒక మ్యాటర్ ఇచ్చాము, ద లేటెస్ట్ ఆస్టన్ మార్టిన్ అని. అలాగే వాల్యూ హౌస్, హౌస్ కూడా మనం ఇచ్చాము, వాటర్ ఫ్రంట్ మ్యాన్షన్. అలాగే కాఫీ మెషిన్, కాఫీ మెషిన్ కూడా మనం సమ్ మ్యాటర్ ఇచ్చాము. ఇన్పుట్ టైప్ సబ్మిట్ అండ్ వాల్యూ సబ్మిట్ అండ్ ద ఫార్మ్ ఇస్ క్లోజ్. అవుట్పుట్ చూద్దాం. సీ ద అవుట్పుట్, ప్రిఫర్డ్ కలర్ అండ్ కలర్స్ వచ్చాయి. అలాగే ప్రిఫర్డ్ ఐటమ్స్, ఐటమ్స్ వచ్చాయి. అక్కడ బ్రాకెట్స్ లో మనం ఏదైతే మ్యాటర్ ఇచ్చామో ఆ మ్యాటర్ కూడా వచ్చింది. You can select preferred color and preferred item. మనకి ఇక్కడ ఒక బటన్ ఉంది, సబ్మిట్ బటన్ ఉంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం మనం. వాట్ వుడ్ యు లైక్ ఫర్ లంచ్ అని వస్తుంది మనకి. పీ ట్యాగ్, చెక్ బాక్సెస్ ఇచ్చాము. ఇన్పుట్ టైప్ చెక్ బాక్స్, నేమ్, ఫ్రూట్, వాల్యూ యాపిల్, ఆరెంజ్, బనానా. అండ్ ఇన్పుట్ టైప్ సబ్మిట్, వాల్యూ సబ్మిట్, ఫార్మ్ క్లోజ్. See the thing, iframe name is equal to result and style height width specify చేసాం and iframe is closed. దీనికి అవుట్పుట్ ఎలా వస్తుందో చూద్దాం. See మనకు మ్యాటర్ వచ్చింది. వాట్ వుడ్ యు లైక్ ఫర్ లంచ్, యాపిల్, ఆరెంజ్, బనానా, సబ్మిట్.